హైడ్రా వలన హైదరాబాదులో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిందని చెప్పి కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. కానీ అది నిజంగా హైడ్రా వలన కాదు. అది హైడ్రా కంటే ముందు గత 10 సంవత్సరాల నుండి మోసపూరితమైనటువంటి వ్యాపారం జరిగింది ఈ రియల్ ఎస్టేట్. ఇదంతా మోసపూరితమే, ఒరిజినల్ రేట్లు కాదు, ఒరిజినల్ డెవలప్మెంట్ కాదు. తిన్నది ఒకడు, బాగుపడ్డది ఒకడు అనేటటువంటిది ప్రజలందరికీ అర్థమైంది. ఎవడు బాగుపడ్డాడు అనేటటువంటిది కూడా అర్థమైంది. ఒకే కుటుంబంలోని వాళ్ళు ఈ విధంగా బాగుపడి ఈ రోజున ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారని చెప్పి మేధావి వర్గం మాట్లాడుకుంటుంది. ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, మనం వింటున్నాం. ఈ విధంగా ఈ హైడ్రా గురించి చేసేటటువంటి హైడ్రా పనులు చాలా మంచివే అని అంటున్నారు ప్రజానీకం. ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇల్లు కట్టిస్తున్నారు, ఆ ఇల్లు కట్టి ఇచ్చారు కూడా, ఇంకా ఇస్తున్నారు, ఇంకా కట్టిస్తారు. ఈ ప్రాసెస్ కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. హైడ్రా ఈ విధంగా చేయకపోతే హైదరాబాద్ ఈ పాటికి మునిగిపోయేది నిన్న మొన్న పడినటువంటి వర్షాలకు. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.